ప్రతి ఒక్కరి వ్యాధిని నయం చేయడానికి, నివారించడానికి లేక నిరోధించడానికి వైద్యుని సూచన మేరకు ఔషధాలు వినియోగించాలని కర్నూలు రూరల్ అదోని డ్రగ్ ఇన్స్పెక్టర్ జయరాముడు మైఫార్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్లు కోరారు. కర్నూలు నగరంలోని మైఫార్ ఫార్మసీ కళాశాలలో వరల్డ్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డ్రగ్ ఇన్స్పెక్టర్ జయరాముడు, కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్లు పాల్గొని ప్రసంగించారు. మానవ శరీరానికి హాని కలిగించే వ్యసనానికి దారి తీయడం వంటి పదార్థాలను మాదక ద్రవ్యాలు అంటారు అని తెలిపారు. And now, as we conclude this wonderful program, I request everyone to kindly stand for national anthem and let us pay our respect. మైఫార్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈరోజు ఫార్మసిస్ట్ డే సందర్భంగా మేము కండక్ట్ చేసిన కొన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేసాము. దాంట్లో పిల్లలందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. అన్ని రకాల ఎగ్జిబిషన్స్ ఇలా ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళ యొక్క గొప్పదనాన్ని, వాళ్ళ యొక్క ఫ్యూచర్ డెవలప్మెంట్ని వాళ్ళు డెవలప్ అవడానికి ఎంతో ఉపయోగపడేలా చేశారు. దీన్ని అంతా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం కోసం మన కర్నూలు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేయగా కర్నూలు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు జయరామ్ గారు మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మా కాలేజీకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ అవకాశం మాకు ఇచ్చి మా పిల్లల్ని డెవలప్ చేయడానికి మంచి మాటలు చాలా చెప్పి వాళ్ళు గొప్ప వాళ్ళగా వాళ్ళు మలుచుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో అలానే ఈ అవకాశాలన్నీ మాకు కలగజేస్తున్నటువంటి సతీష్ సార్ని, స్టెల్లా మేడంని మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్క పిల్లలు మంచిగా చదువుకొని డెవలప్ అవ్వాలని చెప్పి మేము డెవలప్మెంట్ కోసం మేము చేసే ప్రతి పనుల్లో మాకంతా సహాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డాక్టర్ ఎం రాజ్ కుమార్, ప్రిన్సిపల్ మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ రీసెర్చ్ కాలేజ్ వాళ్ళు నన్ను ఇక్కడికి గెస్ట్గా పిలవడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఫార్మసిస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఇన్ హెల్త్ కేర్ సిస్టమ్, అంటే ఒక పేషెంట్ హెల్త్ను ప్రొటెక్ట్ చేయడంలో ఫార్మసిస్ట్ రోల్ ఎలా ఉంటుంది, అంటే డ్రగ్స్ డిస్కవరీ నుంచి డ్రగ్స్ పేషెంట్కు మార్కెట్లో అందే వరకు ఫార్మసిస్ట్ బ్యాక్ ఎండ్ నుండి ఎంత కష్టపడతాడు, అతని యొక్క ఇంపార్టెన్స్ రోల్ ఏంటి, అతని యొక్క ఎథికల్ వర్కింగ్ నేచర్ ఎలా ఉండాలి, ఎట్లా పని చేస్తూ ఉంటాడు అనే దాని గురించి పిల్లలకు, స్టూడెంట్స్కి అందరికీ కూడా మోటివేషన్ క్లాస్ లాగా చెప్పడం జరిగింది. అలాగే సమాజంలో ఫార్మసిస్ట్ యొక్క బాధ్యత ఏమిటి, ఫార్మసిస్ట్ ఎక్కడెక్కడ తన వంతు పనిచేయాలి, అలా పనిచేయడం వల్ల ఏదైనా పబ్లిక్ హెల్త్కు ఇబ్బందికరంగా ఉన్నట్లయితే వాళ్ళ మీద ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామనేది కూడా వాళ్ళకు తెలియజేస్తూ సమాజానికి కూడా నేను చేసేటటువంటి ఒక విన్నపం ఏంటంటే, దయచేసి ఎవరు కూడా సొంతంగా మందులు కొనడం, వాడడం అనేది చేయొద్దండి. డాక్టర్ గారి పర్యవేక్షణలో అవసరమైనటువంటి మందులను మాత్రమే మనం వాడాలి. డాక్టర్ ఎలా సూచిస్తే అలాంటి పద్ధతుల్లోనే మనము మందులను వాడడం అనేది ఎప్పుడు కూడా శ్రేయస్కరం. అలా కాకుండా మనము ఇష్టానుసారంగా మందులను వాడుతుంటే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కొన్ని సందర్భాలలో ప్రయాణాత్మకంగా కూడా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయని తెలియజేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు ఏదైనా స్వస్థత చేసినప్పుడు అన్క్వాలిఫైడ్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోకుండా క్వాలిఫైడ్ డాక్టర్స్ అప్రోచ్ అయ్యి తగిన వైద్యాన్ని తగిన టైంలో పొందితే ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలియజేస్తున్నాను. కాకుండా అన్క్వాలిఫైడ్ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇబ్బందులకు గురి అయితే నష్టపోయేది మనము, మన కుటుంబాలు, తర్వాత సమాజం కూడా నష్టపోవచ్చు. ఏది ఏమైనా కానీ పబ్లిక్ హెల్త్ అనేది ఒక ప్రీషియస్, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మించినటువంటిది ఇంకొకటి లేదు. కాబట్టి ఎల్లప్పుడూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సినటువంటి పద్ధతులన్నీ పాటించాలి. ఈ అనవసరంగా మందుల జోలికి వెళ్ళకుండా దూరంగా ఉండాలని
నా పేరు ఎస్ జయరాముడు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్గా కర్నూలు రూరల్ మరియు ఆదోని రూరల్లో వచ్చాను.